హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాల్టి రెసిపీ ఉలవ పొడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఉలవలు మన హెల్త్కి కూడా చాలా మంచిది. అందులోనూ వెయిట్ లాస్కి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ముందుగా 1 కప్పు ఉలవలను తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసి ఇలా వాష్ చేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో వేసేయాలండి. ఇవేమీ నానాల్సిన పని లేదు. ఇలా అన్నింటినీ వేసుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని హైలో పెట్టామంటే మాడిపోవచ్చు. సిమ్లోనే ఉంచితే పర్ఫెక్ట్గా వేగుతాయండి. లోపల కూడా పొడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఏవైనా మనం పొడులు ప్రిపేర్ చేసుకున్నప్పుడు స్టవ్ను సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా వేగినాక ఈ కలర్ వస్తాయి చూడండి. ఇవి పూర్తిగా చల్లారినాక పెద్దటి మిక్సీ జార్లో వేసి అలాగే ఇప్పుడు కొబ్బరి ముక్కలను కూడా వేయించుకుందాం. ఇవి కూడా సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇవి కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు అందులోకే 1 స్పూన్ ఉద్దిపప్పు, అలాగే మెంతులు, 1 స్పూన్ నల్ల జీలకర్ర అంటే కలోంజి అంటాం కదండి, వాటిని కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఉద్దిపప్పు మెంతులు కాస్త వేగాక కలోంజి వేయండి. ఇది కూడా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. చల్లారినవి ముందుగా ఉలవలు వేసుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు గుప్పెడు కరివేపాకును కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇది చల్లారేలోపు ముందుగా మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక కరివేపాకును కూడా వేసి కాసింత సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి ముక్కలను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని కూడా పెద్ద మిక్సీ జార్లో వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో తగినంత కారం అంటే కారంకి సరిపడా కారం పౌడర్ని కడాయిలో వేసి వేయించుకొని అలాగే కాసింత పసుపు వేసి రెండు మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని దీనిని కూడా మిక్సీ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగుందో, కలర్ కూడా ఎంత బాగుంది కదండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లార్చుకొని ఒక కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకుంటే 3 months దాకా కూడా నిల్వ ఉంటుందండి. ఇలా అప్పటికప్పుడు ఉప్మాలో కానీ అన్నంలో కానీ వేసుకొని తినేయచ్చు. డైలీ కాసింత వేసుకొని తిన్నామంటే వెయిట్ లాస్కి కూడా చాలా హెల్ప్ అవుతుందండి. ఎలా ఉంది, మీకు కూడా నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.